గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ వాచ్లో ప్రధానంగా ఈరోజు టేకప్ చేయబోతున్నటువంటి ఇష్యూ కాంగ్రెస్ పార్టీ మొదటిసారిగా చాలా రోజుల తర్వాత పలుకుతున్నటువంటి ఐక్యతా రాగం. ఈ సందర్భంలోనే అధికార టీఆర్ఎస్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ 1వ తేదీన పెద్ద ఎత్తున ఆ పార్టీ తరఫున ఒక గర్జన కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోయేటువంటి ఈ గర్జన, కాంగ్రెస్ పార్టీ పాడుతున్నటువంటి ఈ ఐక్యతా రాగాలే ప్రధానంగా ఇప్పుడు చర్చనీయాంశాలు అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోతోంది అని చెప్పి వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తన శక్తిని పుంజుకోగలుగుతుందా? ఈ అంశం మీద ప్రధానంగా డిస్కస్ అయిపోతున్నాం. టీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు వెంకటేశ్వర్లు మనతో పాటు ఉన్నారు, ఎమ్మెల్సీ. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు రామ్మోహన్ రెడ్డి మనతో పాటు ఉన్నారు, శ్రీధర్ రెడ్డి బీజేపీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు కూడా మనతో పాటు చర్చలో పార్టిసిపేట్ చేస్తారు. ముందుగా అధికార టీఆర్ఎస్ మీద ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి గర్జన ఏమైనా కంగారు పడుతున్నారా? అసలే లేదు. వాళ్ళు రోజు దినదినం ఇంత దిగజారిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఇలా ప్రభుత్వం ఏదైతే కోరుకున్నదో, ప్రజలేం కోరుకున్నారో అవన్నీ కూడా చేసి పెడతా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా సక్సెస్ఫుల్ అవుతూ ఉన్నాయి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా ప్రజల ఆశీర్వాదం. ఏకపక్షంగా అధికార పార్టీ వ్యవహరిస్తోంది. మొన్న బత్తాయి మార్కెట్ ప్రారంభోత్సవ సందర్భంగా జరిగినటువంటి గొడవనే తీసుకుంటే అది ప్రభుత్వ కార్యక్రమం అయినప్పటికీ అక్కడ ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి తిరుగుబాటు చేశారన్నది కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆర్గ్యుమెంట్. ఇవాళ ఆయన కావాలని చేసుకున్నదే తప్ప కానీ ఇవాళ ప్రభుత్వం చేసే కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులు అందరూ కూడా రావచ్చు, వాళ్ళు పార్టిసిపేట్ కావచ్చు. ఆ రకంగా ఇవాళ అంతా ఎప్పుడు లేనిది ఇవాళ మనం అక్కడ బత్తాయి మార్కెట్ ఏర్పాటు చేసినామంటే ఇవాళ దాన్ని హర్షించాల్సిన విషయం. దానికి ఏదో తన సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాలని ఆ రకంగా ఆయన ప్రవర్తించడం. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నుంచి పెట్టినటువంటి ఎఫర్ట్ మొత్తం మీద అల్టిమేట్గా మార్కెట్ అయితే అక్కడికి వచ్చింది. అక్కడ కూడా రాజకీయం చేయాల్సినటువంటి అవసరం ఉందా అన్నది జనారెడ్డి గారు ఎవరు వీళ్ళు చేయండి, వీళ్ళు ఇన్ని సంవత్సరాల అధికారంలో ఉండి వీరు చేయండి. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి అక్కడ బత్తాయి మార్కెట్ పెట్టడం జరిగింది. అట్లనే కాదు, ఎన్నో మార్కెట్స్ను కూడా అక్కడ కొత్తగా నిర్మించడం జరిగింది. ఇలాంటి మంచి రైతాంగం ఇబ్బంది పెడుతున్నారు. వరంగల్ మార్కెట్కి వెళ్తే అక్కడ కేసులు పెడుతున్నారు. బత్తాయి మార్కెట్ ప్రారంభోత్సవానికి విపక్షం వస్తే అక్కడ ఈ రకమైనటువంటి దాడి జరుగుతోంది. ఇదే ఈరోజు అధికార టీఆర్ఎస్ వ్యవహరిస్తున్నటువంటి మాట అన్నది వారి ఆర్గ్యుమెంట్. ఇప్పుడు వాళ్ళు ఏమైందంటే ఇప్పుడు పరిస్థితి చాలా దారుణంగా తయారైపోయింది. అన్ని మంచి కార్యక్రమాలు చేసి ఇవాళ ఒక మిర్చి విషయంలోనే ఉన్నది. మిగతా చూడు బ్రహ్మాండమైన పంటలు పండినాయి. ఇవాళ మా జనగామ నియోజకవర్గంలో టోటల్ కరువు, వర్షం కూడా పడలేదు. దేవాదుల నుంచి ఒక 300 కిలోమీటర్ల నుంచి చెరువులు నింపుకొని ఇవాళ బ్రహ్మాండంగా పంట పండి ఎకరానికి 50-40 బస్తాలు పండించిండ్రు. ఇవాళన్నిటి కూడా ప్రభుత్వమే ఖరీదు చేస్తూ ఉంది. ఆ రకంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇవాళ పత్తి విషయంలో కానీ వేరే విషయంలో కానీ మిర్చి అది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించాల్సిన అంశం. ఆ రకంగా దానికి చేస్తూ ఉన్నారు. ఇవాళ అందరు సంతోషంగా ఉండి ఇవాళ రైతులు సంతోషంగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ వారు మాట్లాడతారా, మీరు మాట్లాడతారా? నేను మాట్లాడిస్తుంటే ఇదే మీ యొక్క మీ కథ ఎట్లయిపోయిందంటే ఏదో రకంగా ముఖ్యమంత్రి మాట్లాడలేదు, చరిత్రలో జరగలేదు, ఏడ చెప్పులేస్తారా అని చెప్పి మాట్లాడలేదు. రాజశేఖర రెడ్డి ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్ లో రాజశేఖర రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ రమేష్ రాజశేఖర రెడ్డి గారు మాట్లాడారు. ఉస్మానియా యూనివర్సిటీలో మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మంత్రివర్గానికి రాజీనామా చేసిండు. మంత్రివర్గానికి రాజీనామా చేసిండు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెంకటరెడ్డి రాజీనామా చేసి మంత్రివర్గానికి
ఇష్యూ ఇద్దరిది ప్రజలకు అర్థం కాదు. మీ ఇద్దరు ఇష్యూ ప్రజలకు అర్థం కాదు. రామోహన్ గారు సంగారెడ్డి లోపల రాహుల్ గాంధీ ఈ రకంగా మాట్లాడితే ఉపయోగం ఉండదు. ఈ రకంగా మాట్లాడితే ఉపయోగం ఉండదు. ఈ రకంగా మాట్లాడితే ఒక్క నిమిషం సార్, వెంకటేశ్వర సార్, ఒకరు శాసనసభ్యులు, ఒకరు శాసన మండలి సభ్యులు, ఇద్దరు గౌరవప్రదమైన స్థానంలో ఉన్న వ్యక్తులే. ఒకరు మాట్లాడండి ప్లీజ్. ఒక్క నిమిషం. రామ్మోహన్ గారు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు బలోపేతం అవుతోందా అన్నది ఒక చర్చ. నిజంగా కాంగ్రెస్ పార్టీ ఆ స్థాయిలో ఉండగలుగుతుందా? ఇవాళ ప్రధాన ప్రతిపక్ష వాళ్ళు ప్లే చేయగలుగుతుందా? 100% అండి. 2 సీట్లున్న బీజేపీ వాళ్ళు ఈరోజు ప్రధానమంత్రి అయ్యారు. ఎందుకు రాదు కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ మెయిన్ ప్రతిపక్ష పార్టీగా ఉంది. ఈరోజు తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు. హైదరాబాద్ మీలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఈ రోజు టీఆర్ఎస్ వల్ల కనీసం దగ్గర అయ్యేటువంటి పరిస్థితి వచ్చిందా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి దాడి తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి పక్క పక్కన కూర్చున్నటువంటి వాతావరణం వచ్చింది. టీఆర్ఎస్కి థ్యాంక్స్ చెప్పదలుచుకున్నారు ఆ విషయంలో? అదేం లేదండి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో కూడా భోజనానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోయినారు, జానారెడ్డి గారు పోయినారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అనేది అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ. ఇలాంటివి ఎప్పుడు ఉండయి. కానీ ఒక్కటి మీరు గమనించాలా, అదే పరస్పరం కొట్టుకుంటూ మీ స్ట్రెంగ్త్ మీరే తగ్గించుకుంటున్న సందర్భంలో అధికార టీఆర్ఎస్ మిమ్మల్ని దగ్గర చేర్చిందా? అలాంటిది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అనేది ఉన్నది, వేరే పార్టీలలో ఉండదు. కుటుంబ పార్టీలు అవి కాబట్టి అక్కడ వేరు, ఇక్కడ వేరు. ముఖ్యంగా మీరు ఒకటి గమనించాలా, ఇప్పుడు ధర్నా చౌక్ దగ్గర పోలీస్ అధికారులు, లేడీ పోలీస్ అధికారులు మీరు చూసారు ప్లే కార్డ్స్ పట్టుకొని ప్రభుత్వం తరఫున పనిచేయడం అనేది మీరు గమనించారు. మీ టీవీలలోనే మేము చూసినాం, టీవీ 9లో అన్నింటిలో కూడా మీరు చూపించారు. అంటే ఈ విధంగా పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ విధంగా రాజ్యం వెళ్ళాలనుకుంటే అప్రజాస్వామికంగా ఎట్లయితుంది గమనించాలి మనం. అదేవిధంగా నేను అష్యూరెన్సెస్ కమిటీ మెంబర్గా నాకు 4 రోజుల కింద ఇచ్చారు. మీ డిబేట్లలో మాట్లాడితే భయపడిచ్చారు. మొదటి శాసనసభ సమావేశంలో పెట్టాలి అష్యూరెన్సెస్ కమిటీ అనేది. ఇప్పుడు 4వ బడ్జెట్ పెట్టిన తర్వాత ఇచ్చారు. అదేవిధంగా డెట్ రిలీఫ్ కమిషన్ అనేది కావాలని చెప్పి నేను కొట్లాడితే కమిషన్ వేసిర్రు. ఇంతవరకు రిటైర్డ్ హైకోర్టు జడ్జిని అపాయింట్ చేయలేదు. చిత్తశుద్ధి ఎక్కడ ఉంది రైతుల ప్రభుత్వం, రైతుల పక్షాన అనేది గమనిస్తారు ప్రజలంతా కూడా. రుణమాఫీ చేస్తామన్నారు, అది వడ్డీ మాఫీ అయింది. ఎక్కడ కూడా మాఫీ కాలేదు, కాయిదాలు ఇవ్వలేదు. మీరు అడుగుంటే ఎవరైనా రైతుని పొలిటికల్ ఇష్యూగా తీసుకుంటే ఈరోజు అమిత్ షా ఈ నెలలోనే రాబోతున్నటువంటి సందర్భంలో అమిత్ షా పర్యటన వెంటనే రాహుల్ గాంధీ కూడా రాబోతున్నాడు. 1వ తేదీన కాంగ్రెస్ పార్టీ మొత్తం మీద కొంత బలం పుంజుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతోంది. మీరంటారు సిద్ధిరెడ్డి గారు? రాష్ట్రంలో సమస్యలు లేవని కాదు, గత అనేక రోజులుగా విద్యార్థుల సమస్యల నుంచి మొదలు పెడితే ఉస్మాన్ యూనివర్సిటీ, ఆ తర్వాత నిన్న మొన్న ధర్నా చౌక్, ఇవన్నీ చూసిన తర్వాత ప్రభుత్వం కొంత అభద్రతా భావంతో ప్రవర్తిస్తుంది అనే విషయము. తర్వాత రైతుల విషయంలో మీరు పంట బాగా పండినా కానీ, ఇప్పుడు వెంకటేశ్వర గారు పంట బాగా పండిందని చెప్తున్నారు కానీ కనీసం కొనుగోలు కేంద్రాల టార్పాలిన్ లేని పరిస్థితి కూడా మన దగ్గర ఉందనే విషయాన్ని కూడా మనం గమనించాలి. కాబట్టి వీటన్నిటి సమస్యల మీద పోరాడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ప్రతిపక్షాలకు పోరాడతాం. కానీ ఎవరు పోరాడుతున్నారనే విషయం మీద ఒక క్లారిటీ ఉంటుంది ప్రజల్లో. అంటే క్రెడిబుల్ ఆల్టర్నేటివ్ మాత్రమే ఒక సరైన పద్ధతిలో దీన్ని ముందు తీసుకుపోగలుగుతుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి అనేక సమస్యలు ప్రధాన ప్రతిపక్షం అని మీరు అనుకోగానే సరిపోదు కదా, ప్రజలు అనుకోవాలా. ఎక్కడ ఉంది? దేశం మొత్తం నుంచి మొదలు పెడితే ఇక్కడ మురళి గారు టెక్నికల్లీ వాళ్ళకు నెంబర్ ఉంది, కానీ వాస్తవంగా వాళ్ళు చేసేటువంటి విమర్శల్లో కానీ, ప్రభుత్వం మీద తీసుకునే స్టాండ్లో కానీ, సమస్యల ప్రస్తావనలో కానీ క్రెడిబిలిటీ లేదనే విషయం ప్రజలు ఇవాళ గమనిస్తూ ఉన్నారు. ఒకటి. రెండవది, కాంగ్రెస్ పార్టీ సమస్యలు మాడితే నమ్మేది ఎవరు? ఇవాళ మార్కెట్లలో ఉన్నటువంటి సమస్యలకు కానీ, ఇరిగేషన్ ఇష్యూస్ కానీ, అనేక ఇష్యూస్కి గతంలో మీరు పరిపాలించినప్పుడు ఉన్నటువంటి సమస్యల్ని మళ్ళీ మీరు ప్రస్తావించి ముందుకు పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ తిరస్కరించబడ్డ నాయకులే కదా. సరే, వాళ్ళ గెలిచిన వాళ్ళు మాడుతుండొచ్చు, కానీ వాట్ అబౌట్ ది రిమైనింగ్ సిస్టమ్? ఆ సిస్టమ్ అంతా తిరస్కరించారు కదా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే ఆ విషయాన్ని రామ్మోహన్ గారు ఏమన్నారు, నా వైపు చూపించి 2 సీట్లు ఉంటే ఉన్న కాంగ్రెస్ మన బీజేపీ వస్తే మేము రాలేమంటే, మీరు మళ్ళీ బలం పుంజుకోవడానికి కూడా బీజేపీని స్ఫూర్తిగా తీసుకుంటే నేనేం చేయలేను. ఎందుకంటే మీరు దిగుతా వచ్చారు, మేము ఎక్కుతా వచ్చాం. ఈ 2 విషయాలు. కాబట్టి ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ మాది పెరుగు తత్వము, పెరిగితే ఇంకా పెరుగుడే. అంటే పెరుగు తత్వం మీకు తెలుసు కదా, పాలలో తోడేస్తే. కాబట్టి మంచి నాయకత్వానికి అదొక ఫేస్ అనుకుందాం. ప్రజలు విశ్వసనీయత అనేది చూస్తారు. ఇవాళ గతానికి ఎవరైనా రివ్యూ పోవాల్సిందే. గతానికి ఇప్పటికీ చాలా తేడా ఉంది.
ఇంకోటి ఇంతకుముందు ఎమ్మెల్సీ గారు ఉన్నారు, ఎవరు వస్తూ ఉన్నారు మాట గర్జించడానికి పులులు కావాలా? మరి ఎవరు వస్తూ ఉన్నారు గర్జించడానికి? ప్రజల సమస్యలు అసలు రాహుల్ గాంధీ గారు ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా తెలంగాణ రాష్ట్రం గురించి మళ్ళీ అప్పుడెప్పుడు రోహిత్ అప్పుడేదో కాదు రైతులు చచ్చిపోతే నిర్మల్ లోపల పర్యటన చేసి ఆదిలాబాద్ జిల్లాలో ఇంటింటికి పోయిండు. మరి ఎప్పుడో కాదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటింటికి పోయిండు. ప్రతి రైతు చనిపోయిన ప్రతి రైతు కుటుంబాన్ని పరామర్శించాడు. బహుశా మీరు మర్చిపోతున్నారు, రైతుల పార్టీ కాదు మార్వాడీల పార్టీ కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నారు. 15 లక్షల రూపాయలు జమ చేస్తాడు, 15 లక్షల రూపాయలు ప్రతి రైతు ఖాతాలో జమ చేస్తాడు. ఏమైంది? రైతు ఖాతాలో జమ చేసి జన్ధన్ ఖాతా లోపల 15 లక్షల రూపాయలు జమ చేస్తాడు. ఎక్కడ పోయింది? మేము కాంగ్రెస్ హయాంలో రుణమాఫీ చేస్తాం జాతీయ వ్యాప్తంగా. మీరు ఎందుకు రుణమాఫీ చేస్తలేరు? మీరు ఎందుకు రుణమాఫీ చేస్తలేరు? రైతుల పార్టీ ఏంటి? మార్వాడీలు దేశద్రోహులని మీరు ప్రకటించుకున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున. రైతులు మర్చిపోతున్నాడు. ఎవరు నువ్వు మార్నింగ్ వాక్ ఏంది? నేను రైతుల కోసం ఎన్ని చేయాలో రైతులకు సంబంధించిన సమస్యల మీద రాహుల్ గాంధీ ఆ రోజు పాదయాత్ర చేసి రాజకీయాల్లో కంటిన్యూటీ అనేది ఒకటి ఉండాలా? ఆ కంటిన్యూటీ అనేది ఎక్కడ ఉంది అనేది అడుగుతున్నాం. రాహుల్ గాంధీ ఎప్పుడో రాహుల్ గాంధీ ఒకసారి ఎప్పుడో రాహుల్ గాంధీ నెంబర్లో పాదయాత్ర చేస్తే అయిపోయిందా అన్నది అంటే మోడీ గారు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? ఇక్కడ వచ్చేదన్నా రైతులు చచ్చిపోతే అమిత్ షా ఎక్కడైనా కలిసి రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంది అన్నదానికి ఒకటి 72,000 కోట్లు జాతీయ వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా రుణమాఫీ చేసిన రైతులకు ఈ బీజేపీ రుణమాఫీ చేయకుండా రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా లోపల ప్రతి పేదవాడింటికి పోయి ఆర్థికంగా సాయం చేసి రైతులను ప్రోత్సహించడం జరిగింది. ఇప్పుడు చెప్తున్నాం ప్రతి రైతు ఒక్కొక్క రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని మేనిఫెస్టో కూడా అడ్వాన్స్ గా మేము ప్రకటించాం. రైతులను ఆత్మహత్యల నుంచి కాపాడడానికి 2 లక్షల రూపాయలు ప్రతి ఇందిరమ్మకి ఇల్లు కూడా కట్టిస్తామన్న మాట కూడా ఆల్రెడీ మోదీ గారి రాష్ట్రానికి ఎన్నిసార్లు వచ్చారు? మోదీ గారు అమిత్ షా గారు మీరు కూడా రుణమాఫీ ప్రకటించండి. రైతుల పక్షాన మీరు కూడా అమిత్ షాతో చెప్పండి. ఇక్కడ ఒక మీటింగ్ పెట్టి మేము కూడా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్న మాట చెప్పండి. ఒక విషయం చెప్పండి, మీరు రుణమాఫీ మీరు చెప్పమని అడుగుతున్నారు. ఎన్నికల కోసం మోదీ గారు ఎన్నిసార్లు వచ్చారు? ఎన్నిసార్లు సమస్యల పరిష్కారంలో మాట్లాడారు? సార్ ఒకటి, మోదీ గారు దేశానికి ప్రధాని. ఇప్పటికీ ఆయన 36 నెలలు పాలిస్తే మన దేశంలో 30 రాష్ట్రాలు ఉన్నాయి. ఒకటి మోదీ గారు వచ్చారు. మోదీ గారు ఒకటి గతంలో లేనన్ని సార్లు ఇవాళ అనేక శాఖల యొక్క మంత్రులు ఈ రాష్ట్రానికి వచ్చారు, రివ్యూలు చేశారు. ఈ రాష్ట్రంలో ఉన్న ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం మెజారిటీ సాయం చేస్తూ ఉంది. ఈ విషయం అవునా కాదనేది టీఆర్ఎస్ పార్టీ నాయకులు అడగండి. నెంబర్ 1. నెంబర్ 2, మీరన్న 2 లక్షల రూపాయలు ఇస్తాము అంటే టీఆర్ఎస్ 1 ఇచ్చింది, మేము 2 ఇస్తాము. మీరు ఎన్నికల కోసం మాట్లాడే మాటలు మాట్లాడుతున్నారు, రైతులను స్ట్రెంగ్తన్ చేసే మాటలు మాట్లాడట్లేదు. అటువంటి మాటలు మేము మాట్లాడడం. రెండవది, మీకు ప్రభుత్వానికి ప్రతి పేదవాడి ఖాతాలో జన్ధన్ ఖాతాలో వేస్తామన్నారు. 3 సంవత్సరాలు అయిపోయింది, 4వ సంవత్సరం వచ్చినాము. 15 లక్షల రూపాయలు మీరు అంశం మీద నుంచి అంశం మీద దునుకోద్దు. నేను చెప్పేది అంటే రుణమాఫీ మీరు అడిగిన మా పార్టీలో ఎన్నో మీటింగ్లలో మోడీ గారు చెప్పారు ప్రతి పేదవాడి ఖాతాలో నల్ల ధనాన్ని తీసుకొచ్చి 15 లక్షల రూపాయలు వేస్తామన్న మాట చెప్పినారా చెప్పలేదా? చెప్పండి. అసెంబ్లీలో డిబేట్ లో చెప్తున్నా మాట్లాడతాను. మీరు అడిగితే నేను చెప్పేదంటే ఈ రుణమాఫీ ఇవన్నీ మా దగ్గర ప్రభుత్వాన్ని నడిపే యంత్రాంగం పూర్తి స్థాయిలో ఉంటుంది, పార్టీని నడిపే యంత్రాంగం పూర్తి స్థాయిలో ఉంటుంది. ఎన్నికల సమయం వచ్చి ఇవాళ అమిత్ షా గారు ఎన్నికల ప్రచారానికి రావట్లేదు. అమిత్ షా గారు పార్టీ సంస్థాగత బలోపేతం కోసం ఈ రాష్ట్రానికి వస్తా ఉన్నారు. మేనిఫెస్టో వచ్చినప్పుడు మాట్లాడదాం ఏం చేస్తామనేది. మీలా కలబొల్లి మాటలు చెప్పేసి రమణ్ గారు ఒక్క నిమిషం. అధికార టీఆర్ఎస్ మీద ఈరోజు గర్జన చేయబోతోంది కాంగ్రెస్ పార్టీ.
రెడీగా ఉన్నారా? అదే ఇక్కడ ప్రధానమైనటువంటి ఇష్యూ. ప్రధానంగా ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, రామ్మోహన్ రెడ్డి గారు ఎంత తైసుకొచ్చి మాట్లాడుతున్నాడు అంటే ఫ్రస్ట్రేషన్ వాళ్ళకు. ఎందుకొరకంటే ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు దేశంలోనే ఒక నంబర్ 1గా ఉన్నాయి. ఇవాళ ఇరిగేషన్ రంగంలో బ్రహ్మాండంగా ఇవాళ మల్లన్న సాగర్ దగ్గర మొన్ననే నేను పోయి చూసుకుంటున్నా, టన్నల్ వర్క్స్ 24 గంటలు నడుస్తున్నాయి ఇక్కడ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర. ఆ రకంగా ఇవాళ మహబూబ్నగర్ జిల్లాలో 4.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చి ఇవాళ బ్రహ్మాండమైన పంటలు పండిస్తుంది. మన లక్ష్యం ఏంది? తెలంగాణ ఎందుకొరకు సాధించుకోవాలి? ప్రధానంగా నీటి సమస్య. మనం అంతా ఇరిగేషన్ చేసుకోవాలి. ఆంధ్ర వాళ్ళంతా ఈస్టు వెస్టు గోదావరి చేసుకున్నట్టు మనం చేసుకోవాలి. మన వైపు నుంచే పోతున్న గోదావరిని మనము సమృద్ధిగా వాడుకోవాలనే ఆలోచనతో ఇవాళ బ్రహ్మాండంగా ప్రాజెక్టులు కడతా ఉన్నాం. అవి కంప్లీట్ అవుతున్నాయి. అయ్యే వరకు వీళ్ళకి ఏంటంటే ఇలా దిక్కు తోచలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇలా ఏంటి అసెంబ్లీలో చర్చ పెడదామంటే వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్ అని మేము ఎప్పటికీ ఎన్ని రోజులు నడుపుతామంటే అన్ని రోజులు నడుపుతా ఉన్నాం. ఎక్కడ కూడా వేదిక లేకుండా ఇవాళ ఏదో కల్లాబొల్లి మాటలు మాట్లాడాలా చేయాలా ఇవాళ ఆ రకంగా వీళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ ఇవాళ అన్ని విధాల ఇవాళ గొర్రె కాపర్లను కానీ బడుగు బలహీన వర్గాలను కానీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళను కూడా ఇవాళ గతంలో ఎవ్వరు ఆలోచించలేదు వాళ్ళ గురించి. అలాంటి వాళ్ళ కొరకు ఇవాళ 1000 కోట్లతో ప్రధాన ప్రతిపక్షం ఒక మాట చెప్పినా, ప్రధాన ప్రతిపక్షంగా వారు ఒక సూచన చేసినా పరిగణలో తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా? తప్పనిసరి ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించిన నాయకుడు వస్తే అక్కడ నెలకొన్నటువంటి ఉద్రిక్తత అదే కదా ఇప్పుడు ట్రిగర్ పాయింట్. ఎగ్జాంపుల్ చెప్తా, నల్లగొండలో జరిగినటువంటి గొడవ ఇప్పుడు అసలు కథకి ఎగ్జాంపుల్ చెప్తా. నిండు సభలో మన మార్కెట్ కమిటీలలో మొత్తం బిల్ వచ్చి కంప్లీట్గా ఉన్నది. మన చిన్నారెడ్డి గారు మళ్ళీ రామ్మోహన్ రెడ్డి గారు వీరు కూడా ఉండొచ్చు. మహిళలకు కూడా రిజర్వేషన్ కల్పించాలని ఇమ్మీడియట్ బిల్ను పక్కన పంపించి మళ్ళీ అమెండ్మెంట్ తీసుకొచ్చి మహిళలకు కూడా మార్కెట్ కమిటీలో రిజర్వేషన్లు పాటించడం జరిగింది. అంటే ఎంత గొప్ప నిర్ణయం. జనరల్గా ఎవరు అట్లా చేయరు. అదేవిధంగా ఇవాళ మాకు CDF ఉంటుంది ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు, దాన్ని కూడా పెంచడం జరిగింది. గతంలో 1.5 కోటి ఉంటే ఇప్పుడు 3 కోట్లు చేసిండ్రు. అది కూడా గతంలో ఏం చేసేది కాంగ్రెసే మొదలుపెట్టింది. ఏంటి ఇన్ఛార్జ్ మినిస్టర్ అని చెప్పి సగం ఇన్ఛార్జ్ మినిస్టర్కు సగం ఎమ్మెల్యేకి ఇచ్చేది. అట్లా తెలుగుదేశం ప్రభుత్వం కూడా అదే పద్ధతి పాటించింది. మన పెద్దలు జానారెడ్డి గారు ఉండి ఇది మొత్తం కూడా ఎమ్మెల్యేలకు యాజ్ ఇట్ ఈజ్ ఇవ్వాలి 3 కోట్లు అని చెప్తే ఓకే అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే ఇలాంటి చాలామంది వాళ్ళ మా దాంట్లో కూడా అంటున్నారు, ఎందుకు మీరు అట్లా ఇస్తా ఉన్నారు, మా వాళ్ళు ఇచ్చారా, వాళ్ళు ప్రభుత్వం అధికార పార్టీ నుంచి ప్రొయాక్టివ్ మెజర్స్ చాలా ఉన్నది. దాని మీద రామ్మోహన్ గారు కూడా రియాక్ట్ అవుతారు. అందుకంటే కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోతున్నటువంటి గర్జన మీద ప్రధానంగా చర్చ కొనసాగుతుంది. రామ్మోహన్ గారు చాలా ప్రొయాక్టివ్ స్టెప్స్ తీసుకున్నామది అధికార టీఆర్ఎస్ మాట. ఇప్పుడు కేంద్రం భూసేకరణ చట్టం కాంగ్రెస్ ప్రభుత్వంలో 2013 తీసుకోవడం జరిగింది. దాన్ని కార్పొరేట్లకు పట్టం కట్టాలని చెప్పి బీజేపీ ప్రయత్నం చేసిన సందర్భంలో మా కాంగ్రెస్ పార్టీ ఉపనాయకుడు తను దాన్ని అడ్డుకట్ట వేయడం జరిగింది. దాంట్లో భాగంగా లోపాలతో కూడుకున్నటువంటి జీవోలు రాష్ట్ర ప్రభుత్వం ఇష్యూ చేయింది. ఆ రోజు మేము అబ్జెక్షన్ చేసినాం. దాన్ని రాష్ట్రపతి కంప్లైంట్ ఢిల్లీలో పోయి ఇచ్చినాం, బొల్లారం మస్తా కూడా ఇచ్చినాం. అది రిటర్న్ వచ్చేసింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిటర్న్ వచ్చింది. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ఎన్ని నెలలు అయింది మనం ఢిల్లీకి పంపించి, ఎన్ని నెలల తర్వాత వాపస్ వచ్చింది? ఈ రోజులలో మనం జాప్యం జరగడానికి బాధ్యత ఎవరు? హైకోర్టు లెంపకాయ వేసింది 123 జీవో పైన. ఆధారపడ్డ వాళ్లకు ఎగ్జాంపుల్ ఊర్లలో రజకులు ఉంటారు, ఇంకా కుల వృత్తుల పైన ఆధారపడి చాలా మంది ఉంటారు. వాళ్ళ భూములు ఉన్నాయి, కానీ వాళ్ళని కూడా ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. వాళ్ళు ఏదైతే ముంపు గ్రామాలు ఉన్నాయో వాళ్ళు ఉండే కుల వృత్తుల వాళ్ళని కూడా కాపాడు. దానిలో లేవని చెప్పి కూడా హైకోర్టు లెంపకాలు వేసింది. అయితే ఒకటి నేనేం చెప్తున్నాను మురళి గారు, కాంగ్రెస్ శంకర్పల్లిలో కోట్ల కొద్ది టన్నల్ లోపల వర్క్ జరిగింది. నేను టన్నల్ దిగినాను, అది రద్దు చేసిండు. రద్దు చేస్తే ఇప్పుడు కేంద్ర జల సంఘం అబ్జెక్షన్ చేస్తుంది. పోలవరం ఆంధ్రప్రదేశ్ కు జాతీయ హోదా ఇచ్చిన, తెలంగాణకు జాతీయ హోదా కావాలంటే యథాతథంగా కొనసాగించాలి ప్రాణిత చెవెళ్ళ ప్రాజెక్టు. అదే ఈరోజు చెప్పడం జరిగింది. మీరు కనుక్కోండి కేంద్ర జల సంఘం. ఈ రోజు కేంద్ర జల సంఘం
జాతీయ హోదా పక్కన పెట్టింది, కాళేశ్వరం అనేది కొత్త ప్రాజెక్ట్ కింద ట్రీట్ చేస్తాం తప్ప దాన్ని జాతీయ హోదా కింద గుర్తించాలని చెప్తున్నారు. దీనికి ఎవరు గౌరవించాలి? ఇన్ని కోట్ల పని జరిగింది, పని జరిగిన దాన్ని రద్దు చేసి నీళ్ళు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్ట్ కట్టలేదు, ఒక ప్రాజెక్ట్ నీళ్ళు లేదు, కేవలం పేర్లు మార్చి అంటారు. ఇందిరాసాగర్ ఇస్తారు, రాజీవ్ సాగర్ ఇస్తారు, అంబేద్కర్ గారు తీసేసి పెట్టి ప్రజలను రైతులు రైతులు ఆత్మహత్య చేసుకుంటే శాసనసభ్యులు కానీ మంత్రులు విషయాన్ని మీరు గమనించాలి. కట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇంకొక ఇల్లు కట్టిస్తుంది, ఒక హాల్ కట్టిస్తుంది, నిరుద్యోగ 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తుంది. జన్ధన్ ఖాతాలో 15 లక్షలు వేస్తామని చెప్పి మోడీ గారు చెప్పినారు. ఎన్ని సభలు చెప్పినారు? మరి వేసిండ్రా? ఎట్లా నమ్ముతారు వాళ్ళని? ఇప్పుడు మురళి గారు ఆ ముచ్చట మీరు చెప్పబట్టి 14 రాష్ట్రాలు తిరిగిండ్రు, ఎవ్వరు పట్టించుకోలేదు మిమ్మల్ని. ప్రజలది ఒక సింబాలిక్ ఎక్స్ప్రెషన్. ఆ తర్వాత దేశంలో అనేక మార్పుల పట్ల సంతోషంగా ఉన్నారు. ఆయా రాష్ట్రాల్లో గెలిస్తే ఆయా రాష్ట్రాల్లో అక్కడ పరిస్థితుల ప్రకారం పక్కన పడేద్దామా? నేను పక్కన పడేమంటలేదు సార్. నల్లధనం మీద ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒకటే, నేను ఎక్కువ పొడిగిస్తే సమయం వేస్ట్ అవుతుంది. నల్లధనం మీద గతంలో జరిగిన దానికంటే కొన్ని వేల రెట్ల పోరాటం జరుగుతుంది. కొత్త బిల్లులు వచ్చినాయి, సూట్ కేస్ కంపెనీలు, రూటింగ్ త్రూ మారిషస్లు ఇవన్నీ బంద్ అయిపోయినాయి. కాంగ్రెస్ పార్టీలో కూడా వదేరా లాంటి వాళ్ళు కూడా పెట్టుకున్న పైసలన్నీ కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు పరేషాన్ అవుతారు. రన్నింగ్ కాబట్టి లేదు నీ స్థాయికి నువ్వు ఎమ్మెల్యే. మీరు అడిగింది ఏంది? బహిరంగ సభ ఎందుకు పెడుతున్నారు సంగారెడ్డిలా? ఎందుకంటే అమిత్ షా గారు వచ్చిపోయిన తర్వాత మొత్తం అంతా జారిపోయి బీజేపీలో వస్తారని చెప్పి వర్షాకాలం వస్తుంది. వర్షాకాలం వస్తుంది. ఎట్లయితే మత్తడి పెడితే శాపం రాహుల్ గాంధీ కరెక్ట్ అయితే అస్సాం రాష్ట్రంలో ఒకటే మీరు ఎక్కలేకపోతే ఎట్లా? అస్సాంలో కూడా హేమంత బిశ్వ శర్మ లాంటి నాయకుడు మా పార్టీలోకి వచ్చినాడు. రాజ్యం స్థాపించగలిగినాం, బ్రహ్మాండమైన పరిపాలన కొనసాగుతుంది. ఇక ఏడ దొరుకుతారని భయానికి మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకుంటే సంగారెడ్డిలో మీటింగ్ పెడితే హైదరాబాద్లో లైట్లు వెళ్తాయా? ఇది జరిగే పని కాదు. ఇక మీ భయం ఏంటంటే అమిత్ షా గారు టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఇలా బీజేపీ కాంగ్రెస్ మేమంటే మేము రెండో స్థానం కొరకు పోటీ పడతా ఉన్నాయి. అట్లనే అమిత్ షా అని వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం కొనసాగితే చర్యలు తీసుకునే దమ్ము ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉన్నది. అసలు మీరు దేశాన్ని నిజంగా ఈ రాష్ట్రం మీద ఏ రకంగా ఉండబోతుంది, పరిణామాలు ఏ రకంగా టర్న్ అవబోతున్నాయి కూడా చూద్దాం.
నిజంగా రెండో స్థానంలో ఎవరు నిలబడతారు అన్న విషయమే ఇక్కడ చాలా కీలకంగా మారిపోతున్న సందర్భంలో రాహుల్ గాంధీ అమిత్ షా ఇద్దరు వస్తున్నారు కాబట్టి దాని ఇంపాక్ట్ ఏ రకంగా ఉండదు చూద్దాం. చర్చలో పాల్గొన్న ముగ్గురు నాయకులకు ధన్యవాదాలు. ఇది వాళ్ళ న్యూస్ వాచ్. రేపటి న్యూస్ వాచ్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తున్నారు TV9.